త్యాగము ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము ఎవరి కోసమమ్మా ఈ సిలువ త్యాగము ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము నీ కోసమేనమ్మా నా కోసమేనమ్మా నీవు నేను చేసిన పాపం కోసమేనమ్మా నీవు నేను చేసిన పాపం కోసమేనమ్మా ఎవరి కోసమమ్మా ఈ సిలువ త్యాగము ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము సృష్టికి యజమానుడు పాకలోన పుట్టినాడు సర్వ సృష్టి రక్షణకై హింసలెన్నో ఓర్చినాడు సృష్టికి యజమానుడు పాకలోన పుట్టినాడు సర్వ సృష్టి రక్షణకై హింసలెన్నో ఓర్చినాడు స్తుతులపై ఆసీనుడు సిలువపై శ్రమలలో స్తుతులపై ఆసీనుడు సిలువపై శ్రమలలో పలికిన మాటలలో ఎంత వేదనుంది చూడు పలికిన మాటలలో ఎంత వేదనుంది చూడు ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము ఓర్వలేని చెడుగులు చెరణ పట్టిరా తండ్రిని చెప్పరాని హింసలతో బాధ పెట్టిరా ఓర్వలేని చెడుగులు చెరణ పట్టిరా తండ్రిని చెప్పరాని హింసలతో బాధ పెట్టిరా అయినా నా తండ్రి ప్రేమతో క్షమించే అయినా నా తండ్రి ప్రేమతో క్షమించే తండ్రి వీరు చేసేది క్షమించమని పలికినాడు తండ్రి వీరు చేసేది క్షమించమని పలికినాడు ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము సిలువ ప్రక్క గజ దొంగ మాట విన్నడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువన్నాడు సిలువ ప్రక్క గజ దొంగ మాట విన్నడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువన్నాడు సిలువ యొద్ద నిలుచుండిన తల్లిని చూచి సిలువ యొద్ద నిలుచుండిన తల్లిని చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని పలికినాడు అమ్మా ఇదిగో నీ కుమారుడని పలికినాడు ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము మధ్యాహ్నం వేళలోన చీకటి పడిను ఆ దేశమంతా అర్ధరాత్రి చందమాయను మధ్యాహ్నం వేళలోన చీకటి పడిను ఆ దేశమంతా అర్ధరాత్రి చందమాయను 3 గంటల సమయములోన 3 గంటల సమయములోన
చేదు చిరక స్పంజతో అందించిరి తండ్రికి. చేదు చిరక స్పంజతో అందించిరి తండ్రికి. త్రాగలేక నా తండ్రి తల్లడిల్లిపోయినాడు. త్రాగలేక నా తండ్రి తల్లడిల్లిపోయినాడు. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము? ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము? దేవాలయపు తెర రెండుగా చినగా ఈ భూమి వనికి బండలన్నీ బ్రద్దలు కాగా. దేవాలయపు తెర రెండుగా చినగా ఈ భూమి వనికి బండలన్నీ బ్రద్దలు కాగా. తండ్రి సమాప్తమైనదని, తండ్రి సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించెను. తల వంచి ఆత్మను అప్పగించెను. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము? ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము? సమాధులు తెరువబడి అందరూ నిలిచి ఆశ్చర్యపరచినారు ఈ లోకాన్ని. సమాధులు తెరువబడి అందరూ నిలిచి ఆశ్చర్యపరచినారు ఈ లోకాన్ని. తండ్రి నీ చేతికి నా ఆత్మనప్పగిస్తున్నా. తండ్రి నీ చేతికి నా ఆత్మనప్పగిస్తున్నా అని పలికి నా తండ్రి అమరుడాయ సిలువలు. అని పలికి నా తండ్రి అమరుడాయ సిలువలు. ఎవరి కోసమమ్మా ఈ సిలువ త్యాగము? ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము? నీ కోసమేనమ్మా, నా కోసమేనమ్మా, నీవు నేను చేసిన పాపం కోసమేనమ్మా. నీవు నేను చేసిన పాపం కోసమేనమ్మా. ఎవరి కోసమమ్మా ఈ సిలువ త్యాగము? ఎవరి కోసమయ్యా ఈ